హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వచ్చేస్తారు కదా. ప్రసాదరావు వేదవతితో, వేద, ముందు వెళ్ళి అమ్మవారి సన్నిధిలో ఆ దీపాన్ని వెలిగించు. నువ్వు ఆ పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోయావు, ఇప్పుడైనా అడుగు పెట్టగలవేమో చూడు అని అంటారు ప్రసాదరావు. అవునండి, నాకు ఈ గండం తప్పిందంటే దానికి కారణం అమ్మవారే, కాబట్టి ఇప్పుడే దీపం వెలిగిస్తాను అని చెప్పి పూజ గదిలోకి వెళ్ళాలని ట్రై చేస్తుంది వేదవతి. కానీ మళ్ళీ మునుపటిలాగే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతారు. ఏదో శక్తి ఆ పూజ గదిలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది వేదవతికి. ఒక్కసారిగా వేదవతి కుప్పకూలిపోయి, అమ్మా, నేనేం పాపం చేశానమ్మా, ఎందుకు నాకు ఈ శిక్ష వేస్తున్నావు? నేను జైలుకు వెళ్ళి నిందలతో వెనక్కి తిరిగి వచ్చాను, నా నిజాయితీని నిరూపించుకున్నాను. అయినా నువ్వు నాకు నీ గదిలోకి వచ్చే భాగ్యాన్ని ఇవ్వటం లేదా అని వెళ్ళలేకపోతున్నందుకు బాధపడుతూ ఉంటుంది వేదవతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అవని అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసుకోవడానికి అందరినీ ఫోన్లో అక్షయ ఫోటో చూపిస్తూ అడుగుతుంది. తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటుంది. ఇటువైపు శ్రీకర్ అలా ఇంకా కార్లో డ్రైవ్ చేస్తూ వెళ్తారు. అప్పుడే ఒక ఫోన్ కాల్ రావడంతో శ్రీకర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇటువైపు అవనికి ఒక రాయి తగిలి వెంటనే స్లిప్ అయ్యి తన మెడకి ఉన్న తాళి అనేది కాస్త పెకిలించడం జరుగుతుంది. ఒక్కసారిగా అది చూసుకొని షాక్ అయిపోతుందన్నమాట పాపం అవని. ఇదేంటి, నా మనసంతా ఏదో కీడు శంకిస్తుంది, ఇప్పుడు ఆయనకేమీ అవ్వదు కదా అని ఎదురుగా చూసేసరికి అక్కడ శ్రీకర్ ఫోన్ మాట్లాడుతూ కనబడతారు. ఇంకా శ్రీకర్ని చూసి ఎదురుగా ఒక బ్రేకులు లేని కార్ అయితే వస్తుంది. ఇంకా కార్ అలా వచ్చి కరెక్ట్గా ఢీ కొట్టి శ్రీకర్కి యాక్సిడెంట్ జరగబోతుంటే అవని శ్రీకర్ని పక్కకి తోసేస్తుంది. వెంటనే శ్రీకర్ పక్కకి పడిపోతాడు. అవని అని అంటారు. మీకేం కాలేదు కదా అని అడుగుతుంది అవని. లేదు, ఏం కాలేదు అని అంటాడు శ్రీకర్. కాస్త చూసుకోవచ్చు కదా, మీకేమైనా అయితే అని వెంటనే పాపం ఆగిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అవని. అవని, కాపాడినందుకు థ్యాంక్స్ అవని అని అంటారు శ్రీకర్. చూడండి, మీ కూతురని మీరు నమ్మటం లేదు కాబట్టి మీకు బాధ్యత లేదు. కనీసం ఇన్నాళ్ళు నా ఇంట్లో పెరిగిన ఒక పాప అని అనుకునైనా నా కూతురు అక్షయ్ జాడని వెతికి నాకు చెప్పండి. మీరు నాకు చేసే సహాయం ఇదొక్కటే అని చెప్పి అక్కడి నుండి కన్నీళ్లతో వెళ్ళిపోతుంది అవని. పాపం బాధపడతాడు శ్రీకర్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. వేదవతి ఆ పూజ గది దగ్గరే కూర్చొని బాధపడుతుంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా ప్రసాదరావు అక్కడికి వస్తారు. వేద, కనీసం వచ్చినప్పటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, ఇప్పుడు నీకు ఆ కటాక్షం దొరకలేదంటే నీలో ఏదో తప్పున్నట్టు వేదా అని అంటారు ప్రసాదరావు. అదేనండి, నాకు ఏం తప్పు ఉందో నాకు అర్థం కావటం లేదు, అందుకే నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. గుర్తొచ్చిందండి, రేపు బోనాలు కదా, బోనాల జాతర కదా. మన ఇలవేల్పైన అమ్మవారికి బోనం సమర్పిస్తేనైనా నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుందేమో. నేను బోనాన్ని సమర్పిస్తే ఖచ్చితంగా అమ్మవారు నన్ను లోపలికి రాణిస్తుందేమో. నేను, అలాగే నా కోడలు నిహారిక, నా వారసురాలు తను, అందరం కలిసి బోనాలు సమర్పిస్తాం. నిహారిక చేత, శౌర్య చేత బోనాలని సమర్పించేలా చేస్తాను అని అంటుంది వేదవతి. సరే వేద, రేపు బోనాల జాతరకి నేను అన్ని ఏర్పాట్లు చేయమని శ్రీకర్కి చెప్తాను అని చెప్పి వేదవతికి చెప్పి ప్రసాదరావు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మా, రేపైనా నన్ను కరుణించమ్మా అని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది వేదవతి. ఇది ఇలా ఉండగా అవని అక్షయ్ కనిపించట్లేదని స్టిల్ బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఒక జంగమైన అవని వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మ పలుకు జగదాంబ పలుకు, చూడు బాలిక, నీ కన్న కూతురు కనిపించట్లేదని నువ్వు బాధపడుతూ ఉంటే, దిగులు పడుతూ ఉంటే ఆ అమ్మవారి కటాక్షం నీకు రాదమ్మా అని అంటారు జంగమాయన. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. మరి ఏం చేయాలి, నా బిడ్డ ఆచూకీ దొరకాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతారు. రేపు అమ్మవారి బోనాలు కాబట్టి నువ్వు బోనాలని సమర్పించు. నీ ఇంటి ఇలవేల్పైన నువ్వు అమ్మవారి జాతకంలో పుట్టావు, నీ కూతురు కూడా అదృష్ట మహర్జాతకురాలైన అమ్మవారి జాతకంలోనే పుట్టారు. అందుకే
నువ్వు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తే ఖచ్చితంగా నీ కూతురు దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పి జంగమాయన చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక పాపం అవని, అమ్మ నాకు ఇలా దారి చూపించావా? అయితే రేపు నేను ఖచ్చితంగా బోనాన్ని తీసుకుంటాను. బోనాన్ని నీకు సమర్పించి నా కూతురి జాడ తెరుచుకోవాలని నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నువ్వు కరుణిస్తున్నావని ఆశపడుతున్నాను అని పాపం అవని కూడా బోనం సమర్పించాలని ఫిక్స్ అవుతుంది. సుజాత నరసింహతో ఇదే విషయం చెప్తుంది. నిజమే, ఏ దిక్కు లేనప్పుడు అమ్మవారిపై భారం వేయడంలో తప్పేం లేదవని, రేపే వెళ్ళి బోనాలు సమర్పిద్దామని చెప్పి హ్యాపీగా డిసైడ్ అవుతారు సుజాత, నరసింహ, అవని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బోనాల జాతర తయారైపోతుంది. ఇంకలా బోనాల జాతరకి అందరూ హ్యాపీగా రెడీ అయ్యి బిందెలకి పసుపు కుంకుమ పెట్టి ఓం రాసి అలా అందరూ రంగ వైభవంగా బోనాల జాతరని జరుపుకుంటారు. అప్పుడే కరెక్ట్గా బోనాన్ని డైరెక్ట్గా అమ్మవారికేం సమర్పిద్దామని వస్తువులన్నీ తీసుకొని వేదవతి గుడికి బయలుదేరుతారు. కరెక్ట్గా అదే గుడిలో అక్షయ అలియాస్ అర్చన ఉంటుంది. అదే గుడికి అవని కూడా వస్తుంది. వేదవతి, అవని ఒకరిని ఒకరు చూసుకుంటారు. అప్పుడే ఇంక పంతులు గారు వేదవతి దగ్గరికి వచ్చి, అమ్మా మీకోసమే ఎదురు చూస్తున్నాను. చూడండమ్మా, అందరూ బోనాలు సమర్పిస్తూ ఉంటారు, కానీ మీది మహర్జాతకం కాబట్టి మీరు మీ వారసత్వాన్ని మీ కోడలికి ఇస్తూ మీ చేత్తో మీ కోడలి తలపై బోనాన్ని పెట్టాలి. అప్పుడు తను నడిచొచ్చి ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించాలి అని అంటారు పంతులు గారు. నా తరపు నా కోడలు నిహారిక ఉంది పంతులు గారు. నిహారికనే నా వారసురాలు, శౌర్యే నా ముక్కు పుడకని అందుకునే అర్హురాలు అని అవనికి వినపడేటట్టు కావాలనే చెప్తుంది వేదవతి. పాపం అవని ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకలా బోనాన్ని అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్తూ, అమ్మా నేను కోరుకునేది ఒక్కటే, మా అక్షయ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. తిరిగి ఈ అమ్మని చేరుకోవాలి. నాపై పడ్డ నిందని నువ్వు తొలగించాలి. నా అత్తింటి వాళ్ళు నాపై పడ్డ నింద నిజం కాదని తెలుసుకోవాలి. అక్షయ క్షేమంగా ఉండాలి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అవని. ఇటువైపు వేదవతి బోనాన్ని తయారు చేస్తుంది. బిందె కుండలో ప్రసాదం వండి అలా ఆ ప్రసాదాన్ని ఇంక మొత్తం కలుపుతూ ఉంటే అప్పుడే అక్కడికి అర్చన వస్తుంది. అర్చనని చూసి శ్రీకర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు అర్చన కదా, ఇదే గుడిలో ఉంటావమ్మ నువ్వు అని అడుగుతారు. అవునండి, నేను ఈ గుడిలోనే ఉంటాను అని అంటుంది అర్చన. వేదవతి అర్చన దగ్గరికి వచ్చి, అమ్మా రా, నువ్వు ఇక్కడికి వచ్చావంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. నిహారిక ఇదిగో తన గురించే, నన్ను ఈ పాప కాపాడిందన్నానే ఈ పాపే, నేను కోర్టుకి వెళ్లకుండా నా పరువుని కాపాడింది అని అంటారు. ఓ తనేనా, ఏంటి చూడ్డానికి కొంచెం అక్షయలాగే ఉంది అని నిహారిక జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే శౌర్య కూడా చాలా జెలస్గా చూస్తూ ఉంటుంది అక్షయ వైపు. ఇంకా అలా అర్చన ఏం చేస్తున్నారో అని అడుగుతుంది. అమ్మవారికి బోనం సమర్పిస్తున్నానమ్మా, ఇదిగో నా కోడలు నా మనవరాలి చేత బోనాన్ని పెట్టబోతున్నాను అని అంటారు. ఇంకా ప్రసాదం తయారు చేయడం పూర్తయిపోయింది కాబట్టి బోనాన్ని మీ చేత్తో మీ కోడలి తలపై పెట్టండమ్మా అని అంటారు పూజారి. ఇంకా కరెక్ట్గా అలా వేదవతి తీసుకుందాం అనుకుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి. ఎందుకంటే ఆ బోనాన్ని పైకి లేపలేకపోతూ ఉంటుంది వేదవతి. ఇదేంటి, ఎంత ప్రయత్నించినా నేను బోనాన్ని పైకి తీయలేకపోతున్నాను అని షాక్లో ఉంటారు. ఎంత ప్రయత్నించు అసలు పైకే రాదు, ఇదేంటి రావట్లేదు, కంగారు పడతారు. ఏమైందమ్మా అని అడుగుతారనమాట పంతులు గారు. నేను ఎంత ప్రయత్నిస్తున్నా బోనం పైకి రావటం లేదు పంతులు గారు అని అంటారు వేదవతి. పోనీ అత్తయ్య నేను ట్రై చేస్తాను ఆగండి అని చెప్పి నిహారిక ట్రై చేస్తుంది. కానీ నిహారిక కూడా పైకి ఎత్తలేకపోతుంది. శౌర్య ట్రై చేస్తుంది. అబ్బా కాలిపోతుంది, చేతులు బొబ్బలెక్కిపోతాయేమో, నా వల్ల కాదు అని అంటుంది శౌర్య. అలా ఎవ్వరూ ఆ బోనాన్ని ఎత్తలేరు. అప్పుడే కరెక్ట్గా అవని బోనాన్ని సమర్పించేసి అక్కడికి వస్తుంది. బోనాన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అవని, ఎవరు ఎత్తలేకపోతున్నారని చెప్పి. అప్పుడే కరెక్ట్గా పంతులు గారు అవని వైపు చూస్తూ ఉంటారు. వెంటనే ప్రసాదరావు, అమ్మ అవని, ఇప్పటి వరకు అందరూ ప్రయత్నించారు కానీ ఆ బోనాన్ని ఎవరూ పైకి తన తలపై పెట్టుకోలేకపోతున్నారు, ఒకసారి నువ్వు ప్రయత్నించమ్మా అని అంటారు ప్రసాదరావు. ఏవండి అని అంటుంది వేదవతి. వేద, ఎక్కడైనా మన మాటలు చెల్లుతాయేమో కానీ
పరమ పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో మన మాటలు చెల్లవు. ఇప్పుడు మనకు కావాల్సింది అమ్మవారి అనుగ్రహం. కాబట్టి అవని కూడా ఈ ఇంటి కోడలే కదా. అలాంటప్పుడు నిహారికకి ఎంతైతే ఉందో బాధ్యత, హక్కు, అంతే అవనికి కూడా ఉంటుంది. నిహారిక వల్ల కావటం లేదు కాబట్టి ఏమో అవని వల్ల అవుతుందేమో చూద్దాం. అమ్మ అవని, నువ్వు ఒకసారి ప్రయత్నించమ్మా, బోనాన్ని తీసి నీ తలపై పెట్టుకో అని అంటారు ప్రసాదరావు. సరే మావయ్య అని చెప్పి అలా ఇంకా బోనాన్ని తీస్తుంటే నా వల్లే కాలేదు, ఇంకా దీనివల్ల ఎక్కడవుతుంది, ఈ అవని వల్ల ఏమీ కాదు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది నిహారిక. కానీ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తూ ఆ బోనం ఇలా తీసుకోగానే అలా పైకి లేస్తుంది. ఒక్కసారిగా వేదవతి, నిహారిక, కృష్ణబాబు అందరూ షాక్లో ఉండిపోతారు. కరెక్ట్గా అలా ఆ బోనాన్ని తలపై పెట్టుకోగానే అవని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఇంకొక బోనం ఉంటే దాన్ని అర్చన తీసుకుంటుంది. అర్చన తీసుకోగానే ఒక్కసారిగా శౌర్య, ఏయ్ అది నాది అని అంటుంది. శౌర్య నువ్వు వాగు, నువ్వు ప్రయత్నించలేకపోయావు కదా. అమ్మా అర్చన రామ్మా అని వేదవతికి మాత్రం నచ్చుతుంది అర్చన ఇంకా బోనాన్ని తీసుకోవడం. అలా మళ్ళీ అవని అండ్ అక్షయ చేతే బోనాలని అమ్మవారు తెప్పించుకుంటారు. ఇంకా బోనం సమర్పించేస్తారు. అక్షయ పాపం బోనం సమర్పిస్తూ, అమ్మా అక్షయని అర్చనగా మార్చావు, మా అమ్మా నాన్నని కూడా వీలైనంత త్వరగా హ్యాపీగా కలిసి ఉండేలా, అపార్థాలన్నీ తొలగిపోయేలా చెయ్యమ్మా అని చెప్పి పాపం హ్యాపీగా బోనాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా మొక్కుకుంటుంది అర్చన. వేదవతి మనసులో, అమ్మా కనకదుర్గ, ఎందుకో తెలీదు నేను పూజ గదిలోకి వెళ్ళలేకపోతున్నాను, నువ్వు నన్ను ఆపుతున్నావు, ఎందుకమ్మా ఎందుకు, నాకు దారి చూపించు, నేను ఇవాళ వెళ్ళేలా చెయ్యమ్మా చెయ్యమ్మా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యి అని చెప్పి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటారనమాట పాపం వేదవతి. అప్పుడే కరెక్ట్గా అక్కడికి, నీ కోరిక తీరదు వేదవతి అని ఒక గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అటు చూసేసరికి అక్కడ సిద్ధేశ్వర స్వామి కనబడతారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అవని, వేదవతి, శ్రీకర్, కృష్ణబాబు, నిహారిక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట సిద్ధేశ్వర స్వామి వైపు. స్వామి ఏమంటున్నారు మీరు అని అడుగుతారు. అవునమ్మా వేదవతి, తెలిసో తెలియకో నువ్వు ఘోరమైన పాపం చేశావు, అందుకే నువ్వు చేసిన పాపం నీకు తెలియాలని అమ్మవారు నీకు అడ్డుకట్ట వేస్తున్నారు, నిన్ను తన సన్నిధిలోకి రానివ్వకుండా చేస్తున్నారు. కానీ దీనికి ఒక ప్రాయశ్చిత్తం ఉంది ఉంది అని అంటారు సిద్ధేశ్వర స్వామి. ఏంటది అని అడుగుతారు. నీ జాతకంలో పుట్టిన మహర్జాతకురాలితో కలిసి నువ్వు అడుగు పెడితే అప్పుడు ఖచ్చితంగా నిన్ను ఆ అమ్మవారు కటాక్షిస్తుంది. అలాంటి అద్భుతమైన జాతకం కేవలం అక్షయ్కి తప్ప ఇంకా ఎవ్వరికీ లేదు కదా అని అంటారు. వెంటనే సిద్ధేశ్వర స్వామి ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట వేదవతి. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు స్వామి, అలాంటప్పుడు తన్ని ఎలా తీసుకువస్తాను, అయినా తనని మా ఇంట్లో ఎందుకు ఉండనిస్తాను అని అంటారు వేదవతి. చూడు వేదవతి, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు, కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో నేను చెప్పింది చేస్తే ఖచ్చితంగా నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది, పూజ గదిలో నువ్వు అడుగు పెడతావని అంటారు. ఏంటది అని అడుగుతుంది వేదవతి. అమ్మ అర్చన అని పిలుస్తారు. అప్పుడే అర్చన నడుచుకుంటూ వస్తుంది. అర్చనను చూసి వేదవతి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. తను అమ్మవారి జాతకంలో పుట్టిన మహర్జాతకురాలు. అక్షయ్కి ఎన్నైతే అద్భుత శక్తులు ఉన్నాయో ఈ అర్చనకి అంతకు మించిన అద్భుత శక్తులు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఈ అర్చనతో కలిసి అమ్మవారి సన్నిధిలో అడుగు పెడితే అప్పుడు ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం నీపై ఉంటుందమ్మా వేదవతి అని అంటారు సిద్ధేశ్వర స్వామి. అమ్మా నిజంగా నా సమస్యలు తీర్చడానికే నువ్వు నా జీవితంలోకి వచ్చావమ్మా అర్చన. ఖచ్చితంగా స్వామి, మీరు చెప్పినట్లే ఇప్పుడే ఈ పాపని నా ఇంటికి తీసుకువెళ్తాను, నా ఇంట్లోనే పెంచుకుంటాను రామ్మా అని చెప్పి అలా ఇంకా తీసుకువెళ్తూ ఉంటారనమాట వేదవతి అర్చనని. శుభం భూయాత్, వెళ్ళమ్మా వేదవతి అని చెప్పి వేదవతిని అర్చనని అక్కడి నుండి పంపించేస్తారు. అవని పాపం బాధగా వెళ్తుంటే, అమ్మా అవని, నీ మానసిక సంఘర్షణ నాకు అర్థమవుతుంది. ఏ తప్పు చెయ్యని పరమ పవిత్రురాలైన నిన్ను వాళ్ళు తప్పు చేశానని నిందిస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోమా, ఎన్ని కష్టాలు పడితే దేవుడికి అంత దగ్గరగా ఉంటావు, నీపై అమ్మవారి కటాక్షం అంతగా ఉంటుంది. ఈ బాధలు కేవలం
శాశ్వతం కాదు, ఇవి కొన్ని రోజులే ఉంటాయి. కానీ దీని తర్వాత నిన్ను వాళ్ళు ఖచ్చితంగా దరికి చేర్చుకున్నప్పుడు ఈ బాధలన్నీ నువ్వు మర్చిపోతావు. మనసులో నీ కూతురు కనిపించట్లేదని నువ్వు బాధపడద్దు, అన్నిటికీ ఆ అమ్మవారే ఉంటారు అని ధైర్యం చెప్తారనమాట సిద్ధేశ్వర స్వామి. మీరు మీరు చెప్పిన మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ స్వామి అని పాపం నమస్కారం పెట్టి అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే సిద్ధేశ్వర స్వామి అమ్మవారు భవానీ దగ్గరికి వస్తారు. అమ్మ భవానీ, మీరు చెప్పినట్లే చేశాను. ఇక్కడితో నాకు పాత్ర ముగిసింది అనుకుంటున్నాను. ఇకపై ఈ కథని ఏ మలుపు తిప్పబోతున్నావమ్మా అని అంటారు. చూస్తూ ఉంటావు కదా సిద్ధేశ్వర, ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో. వేదవతికి అవనికి అర్చనగా అక్షయ దగ్గరగా ఉంటూ వాళ్ళని ఖచ్చితంగా ఒక్కటి చేస్తుంది. మెల్లమెల్లగా వేదవతి మనసులో ఉన్న అజ్ఞానం అనే పొరని తను తొలగిస్తుంది. అదే నా లీల, నా మాయ అని చెప్పి హ్యాపీగా ఉంటారు అమ్మవారు భవానీ. ఇటువైపు వేదవతి అండ్ అర్చన ఇంటికి వస్తారు. అలా ఇంకా వేదవతి తీసుకెళ్తుందనమాట పూజ గదికి అర్చనని. అర్చన దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అడుగు పెట్టేసరికి నిజంగా ఏమీ అవ్వకుండా అడుగు లోపలికి పెట్టగలుగుతుంది అర్చన. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అర్చనతో పాటు వేదవతి కూడా లోపలికి అడుగు పెట్టి ఇద్దరు లోపలికి వచ్చి అమ్మవారికి నమస్కరించుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.